వెనుకబాట్లు కలిగిన ఒక సామాజికమైన బలహీన వర్గాలుగా వారు ఎలా పిలువబడతారంటే ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను వెనుకబడిన వారిని మాత్రమే బలహీన వర్గాలుగా మనం గుర్తిస్తూ ఉన్నాం. లేదనుకుంటే షెడ్యూల్ తెగలు షెడ్యూల్ కులాలుగా మనం విభజించి మాట్లాడుకుంటా ఉన్నాం. అయినప్పటికీ కూడా వారికి రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్ ప్రకారం షెడ్యూల్ కులాలకి షెడ్యూల్ తెగలకు సంబంధించినంత వరకు ఇచ్చినప్పటికి కూడా వివిధ రాష్ట్రాల్లో అలాగే దేశంలోనూ ఒక ప్రధాన అంశంగా బలహీన వర్గాల మండల కమిషన్ యొక్క తీర్పుని ఆధారం చేసుకుని మరి దేశమంతా చర్చ జరిగింది. దాన్ని కూడా దేశంలో కూడా 27% ఎకనామికల్ ఓబీసీ కింద రిజర్వేషన్ మాత్రం కల్పించడం. అంతకుముందే తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచనకు అనుగుణంగా దీనికన్నా కేంద్రం కన్నా ముందే తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎస్సీలకు రిజర్వేషన్ కల్పించారు, ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించారు. రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు కూడా రిజర్వేషన్ ఇస్తే వీరిలో ఒక గుర్తింపు ఐక్యత వస్తుందని ఆలోచన చేసి ఒక విప్లవాత్మకమైన నిర్ణయం చేసిన ఆనాటి నందమూరి తారక రామారావు గారు మరువురాని వ్యక్తి సమాజంలో అని చెప్పడానికి ధన్యవాదాలు చెప్తాను. అప్పుడు ఇప్పుడు చెప్తా ఉన్నాం, సమాజంలో 50 నుంచి 52% బలహీన వర్గాలు ఉన్నారు చెప్తా ఉన్నాం. బలహీన వర్గాలు ఎక్కడున్నారంటే సామాజిక వెనుకబడి ఉన్నారు, ఆర్థిక వెనుకబడి ఉన్నారు. దానికి కారణం వృత్తిపరమైన కులాలతోటి అంటిపెట్టుకుని వృత్తిపరమైన కులాలు రోజు రోజుకి అణగారుతున్న సందర్భంలో కార్పొరేట్ వ్యవస్థలు ఈ కులవృత్తుల మీద మరి ప్రభావం పడి కులవృత్తులుగా జీవిస్తున్న ఈ బలహీన వర్గాలన్నీ కూడా ఆర్థికంగా సమాజంతో వెనుకబడి వ్యవస్థగా తయారైనప్పుడు వారిని కూడా ముందుకు తీసుకురావడానికి ఆలోచన చేసిన ఒక ప్రయోగమే బీసీ రిజర్వేషన్ బిల్. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు 95లో తీసుకున్న ఒక బ్యాక్వర్డ్ క్లాస్ చట్టాన్ని ఏదో తీసుకున్నాము. ఆనాడు నందమూరి తారక రామారావు ఇచ్చిన 20% రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ని 34% చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆ చట్టాన్ని మార్పు లేకుండానే మరి కోర్టులో వీరిచ్చిన రిజర్వేషన్ వల్ల వ్యతిరేకం వచ్చిందని హైకోర్టు స్టక్ డౌన్ చేస్తే వారి వల్లే వచ్చిందనే మాట కూడా ప్రజల్లో వచ్చిన మాట వాస్తవం. ఇచ్చి వెనక నుంచి పొడిసే జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచనకి ఆనాడు ప్రజలు బీసీ వర్గాలు మోసపోయారనే మాట కూడా ఈరోజు చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఈరోజు చేస్తున్న ఒక బిల్లు 34 వేస్తుంటూ ఇవాళ క్యాబినెట్ అప్రూవ్ చేయడం, తద్వారా మళ్ళీ రిజర్వేషన్ ఇవ్వాలనే ఆలోచన రావడం, దానికి చట్టపరమైన ఆలోచనలు చేసి ఈనాడు మరి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీలో సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసేందుకు చేసిన కమిటీ అనుగుణంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుబాటులో ఉన్న డేటాని బీసీ రాజకీయ ప్రాధాన్యతని పరిశీలించిన నిర్ణయం తీసుకోవడంలో ఈనాడు క్యాబినెట్ తీసుకున్న నిర్ణయం అభినందనీయమని చెప్తాను. కారణం ఏంటంటే ఏదన్నా రిజర్వేషన్ మార్చాలి, రిజర్వేషన్ కొనసాగాలి అనే పట్టుదలతో ఉన్న రాజకీయ పార్టీ ఈనాడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ ఈనాడు ఎన్డీఏ కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ కానీ ఏదో ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం మేము ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నెరవేర్చాలనుకున్నప్పుడే చట్టానికి లోబడి చట్టంలో ఏ రకమైన తప్పులు గత ప్రభుత్వం చేసింది, అన్యాయం చేసింది బీసీ వర్గాలకి, బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారనే ఉద్దేశంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ
సుప్రీంకోర్టు కూడా వెళ్లకుండా ప్రచారం చేసి ఎన్నికలు జరపడం వల్ల అనేక మంది రాజకీయంగా బీసీ వర్గాలు దెబ్బతిన్నారనే మాట వాస్తవం అధ్యక్ష. ఈనాడు రాజకీయంగా బలహీన వర్గాలు కూడా బలంగా ఉండాలి, సమాజంలో అందరూ సమాజంలో ఆర్థిక వ్యవస్థ కాకుండా సామాజిక వ్యవస్థలో కూడా భాగస్వామ్యం ఉండాలనే ఆలోచనతో చేస్తున్న ఒక ప్రయత్నం ఈ రిజర్వేషన్ పంచాయతీ, మున్సిపాలిటీ, జిల్లా పరిషత్ యొక్క రిజర్వేషన్ వల్ల ఆనాడు బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ ద్వారా రాజ్యాధికారం పొంది 34% అనిపించిన ఈ బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో వెన్నుపోటు పొడిచాడనే మాట ఈనాడు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. వెన్నుపోటు ద్వారా 24% తీసుకొచ్చి 10% యొక్క రిజర్వేషన్ కూడా తగ్గించడం జరిగిన దానికి బాధపడుతున్నా అధ్యక్ష. ఈనాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నుంచి ఈనాడు ఎట్టి పరిస్థితుల్లోని రిజర్వేషన్ కొనసాగాలి, రాజకీయంగా ఎడుగుబడిన బలహీన వర్గాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేసి 52% ఉన్న బలహీన వర్గాలకి ఎట్టి పరిస్థితుల్లోనూ 34% మనం ఇవ్వాలనే ఆలోచన దృక్పథం చేసిన ఒక ఆలోచన కౌన్సిలర్గా, మున్సిపల్ చైర్మన్గా, కార్పొరేట్ చైర్మన్గా రావడానికి ఈ రిజర్వేషన్ ఎంతో దోహదపడుతుంది. ఒక కొత్త యువత సమాజంలో అడిగట్టడానికి కూడా ఈ అవకాశాలు మెండుగా ఉంటాయి. ఈనాడు జడ్పీటీసీ అవ్వచ్చు, రేపు ఎమ్మెల్యే అవ్వడానికి అవకాశం ఉంటుంది, రాజకీయంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అలాగే ఎంపీ అవ్వడానికి, భవిష్యత్తులో ఉన్నత పదవులు రావడానికి కూడా వారికి అవకాశం ఉంటుందనే ఆలోచనతోటి ఇది స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అదే కాదు, ఈనాడు నేను చూశాం డిఎస్సి మీద పెద్ద చర్చ జరిగినప్పుడు హారిజంటల్, వెర్టికల్ రిజర్వేషన్స్ కూడా మనం డిస్కస్ చేసాం అధ్యక్ష. లోకేష్ గారు ఇచ్చిన ఒక మెగా డిఎస్సి ద్వారా చేసిన ఒక చర్చ ప్రతిపక్ష పార్టీ పైన వైఎస్ఆర్ పార్టీ ఏం చెప్తోంది? నిన్న ఏదైతే స్పోర్ట్స్ కోటా సంబంధించిన మీరు అన్యాయంగా ఇచ్చేసి ఉద్యోగాలు ఇచ్చారు, ఒకే కులానికి ఇచ్చారని కాదు. దాంట్లో చూస్తే అన్ని సామాజిక వర్గాలు కూడా రిజర్వేషన్ కొనసాగించి దానికి ఇచ్చారు. అయినప్పుడు కూడా అంటే ఏ రకంగా ఈ రిజర్వేషన్ అనేక సామాజిక వర్గాలకు కూడా ఏ రకంగా ఎస్సీ, బీసీ, ఎస్సీలు కాకుండా స్పోర్ట్స్ అనే వ్యవస్థను కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ఈనాడు ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుందనే మాట ఒక అభినందిస్తున్నాం అధ్యక్ష. ఈనాడు పొలిటికల్గా కాకుండా ఈనాడు సామాజిక ఎదుగుబడిన ఈ యొక్క వృత్తిపరమైన కులాలు బీసీ వర్గాల్లో ఉండే మత్స్యకారు కానీ, చేనేత కార్మికులు కానీ, నాయి బ్రాహ్మణులు కానీ, గేద వృత్తి కలిగిన ఇతర కులాలు కానీ ఆ వృత్తిపరమైన కులాల ఆర్థికంగా ఎదుగుబడి ఉన్నారు అధ్యక్ష. వారిని కూడా మరి ప్రభుత్వం వారిని కూడా ఆదుకోవాలని ఈ డిస్కషన్లో ప్రభుత్వానికి సూచన చేస్తున్నారు అధ్యక్ష. ఈనాడు తీసుకునే ఈ యొక్క రిజర్వేషన్ బిల్లు పూర్తిగా మద్దతు పలుకుతూ బీసీల రాజకీయ అధికారం సాధికారంలో ప్రాధాన్యత తీసుకున్న చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు.